నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి. నేను ఆల్ ఇన్ వన్ ఆదిత్య ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తున్నాను. చెవు సమస్యల గురించి చెప్తున్నాను. అయితే చెవు చుట్టూతో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి. దాన్ని ప్రెస్ చేస్తే చాలు, రబ్ చేసుకుంటూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈజీగా మన ప్రాబ్లమ్స్ ఇంట్లోనే ఏ మందులు లేకుండా సాల్వ్ చేసుకోవచ్చు. అయితే పాయింట్స్ చూడండి, చెవుకి మనకు వయసు అయ్యే కొంది వచ్చే మాట వినపడకపోవటము, చెవు నొప్పి, చెవులో సౌండ్స్ రావటము, ఇట్లాంటివన్నీ చక్కగా పోతాయండి. క్రమక్రమంగా చేసుకుంటా ఉంటే కొద్ది రోజులకి మాట కూడా చక్కగా వినపడుతుందండి. సో ఇట్లా చేసుకోవాలండి. ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ ఇది ఇట్లా ఎత్తుగా ఉంది కదా, దీనికి ఇట్లా ఆవలిస్తే ఇక్కడ గడ్డలా, ఇట్లా నోరేలా తెలిస్తే ఇక్కడ గడ్డలాగా ఉంటుందండి. ఈ గడ్డకి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి. సో ఈ మొత్తం ఇట్లా ఈ ప్లేస్లో ఇట్లా రబ్ చేస్తే ఒక 50-100 సార్లు ఇట్లా అనుకుంటే చాలండి. మళ్ళీ ఇంకోటి ఇక్కడ చూడండి, ఇది ఇట్లా పైకి ఎత్తాక ఇక్కడ కొంచెం ఇట్లా గడ్డలాగా వస్తుంది. ఇక్కడ చూడండి కొంచెం గడ్డలాగా ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఇట్లా రబ్ చేసుకోవాలండి. ఇట్లా పెట్టి ఇట్లా రబ్ చేసుకోవాలి. ఒక 100 టైమ్స్ ఇట్లా రబ్ చేసుకోవాలి. చెవి చుట్టూతో మళ్ళీ ఇట్లా కూడా ఈ చెవి చుట్టూతో ఇట్లా రబ్ చేసుకోవాలండి. ఇట్లా చేసుకుంటే మళ్ళీ ఇంకోటి ఇట్లా కూడా ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ఇక్కడ ప్లేస్ చిన్న ప్లేస్లో ఖాళీ ఉంటుంది చూడండి. ఇక్కడ రెండింటి మధ్యన ఇట్లా ఇక్కడ పట్టుకొని ఇట్లా ఒక 20 టైమ్స్ ఇట్లా అనుకోవాలండి. 2 చెవులు అనుకోవాలండి. ఇట్లా 2 చెవులకి చేసుకోవాలి. నేను ఒక చెవికి చేసి చూపిస్తున్నానండి. మళ్ళీ చేతికి చూడండి, ఈ చేతిలో ఈ ప్లేస్ కూడా చెవు భాగమేనండి. దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి, ఈ రెండింటి మధ్య చిటికిన వేలు, ఉంగరపు వేలు మధ్యన ఈ ప్లేస్లో ఇట్లా రబ్ చేసుకోవాలండి. మళ్ళీ ఇట్లా చూడండి, చెయ్యి వెనక భాగన చిటికిన వేలు, ఉంగరపు వేలు మధ్యన ఇట్లా వస్తే ఈ 2 ఎముకలు జాయింట్ కలిసే చోటున, ఇక్కడ జాయింట్ కలిసే చోటున ఇట్లా వస్తే ఆ జాయింట్ కలిసే చోటున ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. ఒక 20 సార్లు 30 సార్లు ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. మళ్ళా చూడండి, ఇట్లా ఈ బొట్టన వేలు ఇలా చివరికి ఇట్లా వచ్చేప్పటికి ఇట్లా 2 ఏళ్ళు ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా ఈ ప్లేస్ అండి, ఈ ప్లేస్లో ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. ఈ బొట్టన వేలు ఇట్లా వచ్చేసి ఇక్కడ ఇట్లా 2 చూసుకోవాలండి. ఇట్లా కరెక్ట్గా ఇక్కడ చూసుకుంటే మనకట్టు దగ్గర కరెక్ట్గా ఈ ప్లేస్ అండి, ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. ఇంకోటి పాదానికండి, ఈ పాదం దగ్గర చూడండి, మనకి ఈ బొట్టన వేలు, దాని పక్క వేలు పైన ఈ 2 జాయింట్ కలిసే చోటుని ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ ఈ చిటికెన వేలు, దాని పక్క వేలు మధ్యన ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ కొంచెం చూడండి, ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటే 30-40 సార్లు ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే చాలండి. ఇలా చేసుకుంటే చక్కగా క్రమం తప్పకుండా రోజుకొకసారి చేసుకుంటే చాలండి. చక్కగా రోజుకొకసారి చేసుకుంటే చాలండి. మాట వినపడకపోయినా కానీ క్రమంగా మాట కూడా వినపడుతుంది. చెవి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలండి.